నమస్తే. ప్రస్తుతం మనం నారాయణపేట నియోజకవర్గం మర్కల్ మండల్ పూసల్పాడు గ్రామ పంచాయతీలోనూ ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి కాజన్ గౌడ్ గారు ఉన్నారు. అలాగే మొత్తం మీద కాజన్ గౌడ్ ప్రచారం కోసం ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ గ్రామ ప్రజలు కానీ మహిళలు అందరూ తరలి వచ్చారు. మొత్తం మీద ప్రచారం కూడా ఓరవరుగా కొనసాగుతుంది. ఇక్కడ కాజన్ గౌడ్ గెలిపించడానికి ప్రజలకు ఏ హామీలు ఇస్తున్నారు, ప్రజలు కూడా వీళ్ళకు ఏ పనులు చేయాలని వీళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారు. ఇంకోటి గ్రామ సర్పంచ్ అంటేనే ఊరికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత సర్పంచ్ మీద ఉంటుంది. కాబట్టి ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు, ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు కొన్ని విషయాల గురించి ఇక్కడ ఉన్నటువంటి మన కాజన్ గౌడ్ తరపు నుంచి మాట్లాడడానికి మనతో పాటు మాజీ సర్పంచ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే. మీరు ఓటును అభ్యర్థించడానికి ప్రతి ఇంటికి వెళ్తున్నారు కదా, ఎట్లా ఉంది? మేము కాంగ్రెస్ తరపున అభ్యర్థిని కాజన్ గౌడ్ అనే అభ్యర్థిని నిలబెట్టినాము. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ పూసల్పాల్లో నీటికి కూడా ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారిని గెలిపించిన తర్వాత 2 బోర్లు వేయించడం జరిగింది. అభివృద్ధి దిశగా 45 లక్షలు వాళ్ళు సీసీ రోడ్లకు, ఒక గ్రామ పంచాయతీ 25 లక్షలు గ్రామ పంచాయతీని కొత్త భవనం కోసం శాంక్షన్ చేయడం జరిగింది. మురుగునీటి దానికోసం డ్రైనేజ్ కోసం కూడా ఒక 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అవి త్వరలోనే కొత్తగా సర్పంచ్ అయిన తర్వాత ఆ పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము. మరి గ్రామానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేము ఇదే విధంగా ఒక 20 సంవత్సరాలకి వెళ్ళి కూడా కొనసాగించుకుంటూ వాళ్ళ అభిప్రాయం మేరకు అభివృద్ధి చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది కలగకుండా నీటి వసతి కానీ, డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, మెయిన్ విద్యుత్, ఇవన్నీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కలిగించుకుంటూ వస్తున్నాం. మరి అదేవిధంగా బీద ప్రజలకు ఇండ్లు లేని వాళ్ళకు కూడా గుర్తించి సరైన విధంగానే మేము ఎవరికి ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా మొఖాలు చూడకుండా కరెక్టుగా గుర్తించి వాళ్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా మళ్ళా 2వ విడత 3వ విడత అదేవిధంగా ఇంకొక ఎమ్మెల్యే గారితో మేము మా గ్రామ అభివృద్ధి కోసం మేము ఆమెతోటి సహకరించి మేము తప్పకుండా ఇంకొక 30-40 ఇండ్లు తెచ్చి గ్రామీణ ప్రజలకు బీదవారికి కట్టించాలని మేము చాలా కృషితో ఉన్నాము. అదేవిధంగా మా సర్పంచ్ గారు కూడా యువకులందరూ కూడా సర్పంచ్ని గెలిపించాలని యువకులకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా యువకులందరూ ఆహ్వానించడం జరిగింది. అందరూ మహిళలు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా మా పైన అభిమానంతో పనిచేసిన దాన్ని బట్టి ఇంతవరకు ఎంతవరకు చేసినాం, పోయిన 5 సంవత్సరాలకి వెళ్ళి కూడా వాళ్ళ అందుబాటులో ఉండి ప్రజల అందుబాటులో ఉండి ప్రతిదానికి మేము ఎన్నెనుక ఉండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పని చేసుకుంటూ వస్తున్నాం. దాన్ని గుర్తించి మా గ్రామ ప్రజలు మాకు ఎల్లవేళలో ఎప్పుడు మా ఎంబడుండి ప్రతి వార్డు మెంబర్లను కానీ సర్పంచ్ని కానీ గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉండరని మీతో మనవి చేస్తున్నాం. కాజన్ గౌడే కదా పూజలపాడ్ సర్పంచ్ అభ్యర్థి కాజన్ గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అభ్యర్థిస్తున్నాడు, ప్రతి వ్యక్తిని కూడా టచ్ చేస్తున్నాడు. కాబట్టి మరి ప్రజలు ఏమంటున్నారు అనే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. పూసల్పాడు గ్రామ ప్రజలందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేను యువకుడిని ప్రజెంట్ సిచ్యుయేషన్లో కాంగ్రెస్ సపోర్ట్గా నిలబడుతున్నాను. భారీ స్పందన ఉంది. డెవలప్మెంట్ అంటే రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి గెలిపించుకుంటే అన్ని మౌలిక వసతులు సమకూరుస్తాను. ఇంకోటి పాఠశాలకు సంబంధించినటువంటి మీరు ఎలా అంటే ఇప్పుడు పాఠశాల ఎట్లా ఉంది, మీరు వచ్చిన తర్వాత ఏమైనా డెవలప్మెంట్ చేయబోతున్నారా? గ్రామంలో పాఠశాల కొద్దిగా ప్రాబ్లం, ఒక బిల్డింగ్ కొద్దిగా ప్రాబ్లం ఉంది. అది నెక్స్ట్ త్వరలోనే గెలిచిన తర్వాత దాన్ని పునర్నిర్మించడానికి సహకరిస్తాం. గ్రంథాలయం ఎట్లా ఉంది? గ్రంథాలయం విషయం ఏమైనా యువకుల కోసం ఏమైనా? గ్రంథాలయం పూసల్పాడు గ్రామంలో లేదు, దాని గురించి ఆలోచన చేస్తాం. ఇప్పుడు అంగన్వాడీ బిల్డింగ్ కానీ ఆశా బిల్డింగ్ కానీ అన్నీ ఉన్నాయా మీ దగ్గర? అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేదు, అది ఒకటే ఉంది. నెక్స్ట్ ఇంకొక దాని గురించి కూడా ఆలోచన చేస్తాం. మొత్తం మీద ఈ కార్యక్రమాలు అయితే మీరు చేస్తారనా, హామీ ఇస్తున్నారా ప్రజలకు? ప్రజలకైతే హామీ ఇస్తున్నాను. అధికార పార్టీ ఉంది కాబట్టి రూలింగ్ గవర్నమెంట్ గెలిపిస్తే కంపల్సరీగా చేసేస్తారు. లాస్ట్ ఫైనల్గా ప్రజలకు ఏం చెప్పబోతున్నాం? మీ ఊరు గ్రామ ప్రజలు బాగానే సపోర్ట్ చేస్తున్నారు, స్పందన బాగా ఉంది. వాళ్ళు అదే కంటిన్యూ చేసి గెలిపిస్తే ప్రతి ఒక్కటి హామీ నెరవేరుస్తారు.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.